అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలు శ్రీకాకుళం జిల్లా రైతాంగాన్ని నష్టానికి గురిచేశాయి. ఎక్కడికక్కడ చెరువులకు, కాలువలకు గండ్లు పడి వరద నీరు పంట పొలాలను ముంచెత్తేసింది. వర్షాలు తగ్గి 2 రోజులు గడుస్తున్నా జిల్లాలో 100 ఎకరాల పంట పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. 2 రోజులుగా నీటిలోనే పంటలు మునిగి ఉండడంతో, నానిపోవడంతో కుళ్ళిపోయే పరిస్థితి వస్తోంది అని లబోదిబోమంటున్నారు రైతులు. అక్కడి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లేటెస్ట్ సిచ్యువేషన్ రిపోర్ట్ చేస్తారు. శ్రీకాకుళం నగర శివారులోని రాగోలు వద్ద ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ప్రధాన రహదారికి ఇరువైపులా కూడా చూసినట్లయితే పచ్చని పంట పొలాలన్నీ కూడా ఒక చెరువుల్ని తలపించేలా మారిపోయాయి. కనుచూపు మేర పంటంతా కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్కడ కూడా ఒక్క ఈ వరి దుబ్బులు అనేటువంటివి కనిపించినటువంటి పరిస్థితి. మొత్తం చెరువుల్ని తలపించేలాగా పచ్చని పంట పొలాలన్నీ కూడా మారిపోయాయి. మొత్తం కూడా ఇటు 2 వైపులా కూడా, రోడ్డుకి 2 వైపులా కూడా వ్యవసాయం సాగు చేస్తున్నారు. 2 వైపులా కూడా కనుచూపు మేర పంట పొలాలన్నీ కూడా చెరువుల్ని తలపించేలాగా భారీగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతాంగంకి తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. చాలా వరకు కూడా కుళ్ళిపోతుంది. ఇక్కడ ఓ రైతు కూడా ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, పంటలు ఎలా ఉన్నాయి? మరి ఏం పంటలు కుళ్ళిపోయి ఇంకటి ఇక ఇది ఏదో ఏళ్ళు దాన్నింతటికి అలా ఉంచేసి ఏమో ఇక మరి అంతే తేలిపోతాయి అంతే. మరి ఏమైనా తర్వాత మళ్ళీ కొంచెం నీరు తగ్గాక ఏమైనా మొక్క బాగుంటుందా? ఇది రేట పెడితే ఏమో ఇక ఏళ్ళు అంతే. అంటే ఇంత ముందు ఒకసారి ముంపు ముంచింది కానీ వాళ్ళు వదిలేసింది బేగి ఈ కంతలంట లాగేసి వదిలేసింది. ఏంటి కారణం ఏంటి? 2 రోజులు అయింది కదా, వర్షాలు తగ్గి ఇంకా వెళ్ళట్లేదు వాటర్ లాగితే కదా. అక్కడ మెయిన్ రోడ్ లాగితే కదా వెళ్ళిపోద్ది. ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో పంట చేనంతా కూడా ఉంది. చూడొచ్చు, వరి ఇటీవలే నాట్లు వేశారు. మొత్తం కూడా కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం గత 4 రోజులుగా కూడా 3-4 రోజులుగా కూడా ఈ చేనంతా కూడా ఈ వాటర్లో ఉండటం వల్ల కుళ్ళిపోతుంది. ఇంకా 2 రోజులు కనుక ఇదే పరిస్థితి ఉంటే ఇది ఇంకా బతకడం కూడా కష్టం, పూర్తిగా కుళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి రైతులు కూడా చెబుతున్నారు. ఇటు నారాయణపురం ఆనకట్టకు సంబంధించిన కాలువతో పాటు ఇక్కడ సమీపంలోని చెరువు కూడా ఉంది. ఆ చెరువు పక్కన గడ్డ కూడా పొంగి పొరలటంతో మొత్తం కూడా దాదాపు ఇక్కడే సమీపంలోనే ఒక 50 ఎకరాలు నుంచి 100 ఎకరాల వరకు ముంపుకు గురైంది. అలాగే పొరుగునున్నటువంటి గోపినగరంలో దాదాపు 150 ఎకరాల వరకు కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. ఈ విధంగా మొత్తం అటు జలుమూరు కావచ్చు, ఇటు గార మండలం కావచ్చు, అదేవిధంగా ఇటు ఆమదాలవలస మండలంలో మొత్తం వందలాది ఎకరాలు ఈ విధంగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం రూరల్ ప్రాంతం.